श्रीरंगभोगिशयनोपरि जातनिद्रं नीलाकृतिं निखिलपालनजागरूकं श्रीरामचन्द्र कुलदैवतम् अंजनाभं श्रीरंगनायकम् अहं प्रणमामि नित्यं। మా వనపర్తి సంస్థాన పాలకుల ఇలవేల్పు ఉత్తర శ్రీరంగంగా భాసిల్లుతోన్న మా శ్రీరంగాపురం శ్రీ రంగనాథ స్వామి వారి పాదపద్మాలకు నమస్కరిస్తూ ఈనాటి సభకు నమస్కారం. దోమకొండ సంస్థాన వారసుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలుగు సాహిత్య అభ్యున్నతికి తెలంగాణ సంస్థానాల వారి సేవా సదస్సు కార్యక్రమానికి సభాధ్యక్షులుగా వ్యవహరిస్తున్న మా గురువర్యులు శ్రీమాన్ వైద్యం వెంకటేశ్వరాచార్యులు గారికి, అలాగే వేదికను అలంకరించినటువంటి సాహితీ పెద్దలకు, మా వనపర్తి సంస్థాన వారసులతో పాటు ఇతర సంస్థాన వారసులకు, ఇతర సాహితీమూర్తులకు, కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నమస్కరిస్తూ ఈ సమావేశంలో వనపర్తి సంస్థాన సాహిత్య సేవ మరియు సామాజిక సేవ అంశంపై ఉపన్యసించడానికి అవకాశం కల్పించిన ఈ సంస్థానం వారసులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా వనపర్తి సంస్థాన సంబంధిత విషయాల్ని రేఖామాత్రంగా చదివి వినిపిస్తాను. సంస్కృతాంధ్ర సాహిత్యాలను సమున్నత రీతిలో ఆరాధించి కవి పండిత విద్వత్సభలతో శ్రీవాణి చరణారవిందాలకు సవినయంగా అర్చించిన సద్విమల కీర్తిమంతులు మా వనపర్తి సంస్థానాధీశులు. కేవలం సంగీత సాహిత్యాది లలిత కళలనే గాక పసిడి పంటలతో తమ ఏలుబడిలోని ప్రాంతమంతా సస్యశ్యామలంగా విరాజిల్లడానికి సప్త సముద్రాల పేర బృహత్ తటాకాలను, కుంటలు, బావులను త్రవ్వించి అన్నదాతలకు ఆపన్నహస్తం అందించిన సహృదయ సంపన్నులు ఇక్కడి రాజులు, మహారాణులు. ప్రజలను విద్యావంతులుగా తీర్చిదిద్దడానికి విద్యాలయాలను, ఆరోగ్యంగా ఉంచడానికి ఆసుపత్రులను, చిన్న చిన్న కుటీర పరిశ్రమలను ఏర్పాటు చేసి మనసున్న మహారాజులుగా కీర్తి ప్రతిష్టలను అందుకున్న వారు ఇక్కడి ప్రభువులు. బాహుబల పరాక్రమవంతులై ప్రజలకు రక్షణగా నిలిచి సంస్కృతి సంప్రదాయాలను కాపాడుతూ శాంతి భద్రతలను నెలకొల్పిన ప్రజా సంక్షేమకారులు మా వనపర్తి సంస్థాన పాలకులు. మొదట సూగూరు రాజధానిగా సంస్థాన స్థాపనకు అంకురార్పణ జరిగి 4.5 శతాబ్దాల పాటు అవిచ్ఛిన్నంగా ప్రజారంజకమైన పాలనను అందించి సువిశాల సుమనస్కులు మా వనపర్తి రాజన్యులు. వనపర్తి సంస్థానం క్రీస్తు శకం 1510లో ప్రారంభమైంది. మొదట సూగూరును, తర్వాత కొత్తకోటను, ఆ తర్వాత శ్రీరంగాపురం, చివరగా వనపర్తిని రాజధానులుగా చేసుకొని తమ పాలనను సాగించారు. వనపర్తి సంస్థానాధీశులు మోటాటిరెడ్లు, పెనువాల గోత్రం క్రీస్తు శకం 1510 నుండి 1948 వరకు 15 తరాల రాజులు పాలించారు. ఈ 15 తరాల్లో 17 మంది రాజులు కాగా 6 రాణులు ఉన్నారు. వనపర్తి సంస్థాన పాలకుల్లో సాహిత్య పోషణ చేసిన వారిలో ప్రధానంగా పేర్కొనదగిన వారు అష్టభాషా బహిరి గోపాలరావు గారు. వీరు స్వయాన రాజకవి, కవి పండితులను సమాదరించి వారిని సంచిత రీతిలో సత్కరించారు. షడ్దర్శిని వల్లభుడుగా గణతికెక్కినారు. బహిరి బిరుదాన్ని అందుకున్నారు. వీరు సంస్కృతంలో శృంగార మంజరి, భానము, రామచంద్రోదయం కావ్యాల్ని రచించారు. ఈయన శ్రీరంగాపురంలో కవి పండిత సభలకు శ్రీకారం చుట్టారు. ఈ సంస్థానంలో మొత్తం 152 గ్రామాలున్నాయి. గోపాలరావు గారి బాటలో అద్భుతమైన సాహిత్య పోషణ చేసిన వారిలో ఎన్నదగిన వారు రాణి శంకరమ్మ గారు, ద్వితీయ రామేశ్వరరావు గారు, తృతీయ రామేశ్వరరావులు పేర్కొనవచ్చు. శ్రీరంగాపురంలో పాల్గొన్న పౌర్ణమికి కార్తీక పండిత సభలు జరగగా రాజనగరంలో కార్తీక పౌర్ణమికి ఘనంగా విద్వత్ సభలు జరిగేవి. కేవలం నిజాం రాష్ట్రంలోని సంస్థాన కవి పండితులే గాక తక్కిన ప్రాంతాల నుండి కూడా ఉద్దండ పండితులు ఈ సభలకు హాజరై సన్మాన బహుమానాలను అందుకున్నారు. ఆనాడు వనపర్తి సంస్థానాధీశులచే సత్కారం పొందడం అన్నిటికన్నా ప్రత్యేక గౌరవంగా భావించేవారు ఆనాటి కవులు. ఈ పాలకులు బ్రహ్మ విద్యా విలాస ముద్రాక్షరశాల పేరున 1870లో ప్రింటింగ్ ప్రెస్ను ఏర్పాటు చేసి వందలాది అమూల్యమైన గ్రంథాలని అచ్చువేశారు. తెలంగాణలో చక్కటి ప్రింటింగ్ ప్రెస్గా దీనికి ఒక పేరుంది. దాదాపు 50 సంవత్సరాల పాటు నడిచి 1923లో ఈ ప్రింటింగ్ ప్రెస్ మూతబడింది. సుప్రసిద్ధ కవి పండిత పరిశోధకులు శ్రీమాన్ మానవల్లి రామకృష్ణ కవి గారు రెండవ రామేశ్వరరావుకు ఆంతరంగిక కార్యదర్శిగా ఉండి పలు తాళపత్ర గ్రంథాలను పరిష్కరించి వాటికి పీఠికల్ని సంతరించి ప్రచురించారు. విస్మృత కవులు శీర్షికన కుమార సంభవం, క్రీడావిరామం, నీతిసార ముక్తావళి, శ్రీరంగ మహత్వం వంటి మణిపూసల్లాంటి గ్రంథాలని ఆయన వెలువరించారు. ఈ సంస్థాన కవులలో పేర్కొనదగిన కవుల్లో పెనుగలూరి వెంకటాద్రి గారు, ఈయన రామోదాహరణం, భువనమోహిని విలాసము కృతుల్ని రచించారు. మరొక కవి ప్రగ్గడరాజు చెన్నకృష్ణ కవి, ఈయన సావిత్రి చరిత్ర, శ్రీకృష్ణ విలాసము, యాదవ భారతీయం, దళిత కావ్యం అని రచనలు చేశారు. 4వ వెంకటరెడ్డి ఆస్థాన పండితులో శ్రీ
వీరరాఘవాచార్యుని తప్పక స్మరించవలసిందే. ఈయన భాగవత చంద్రిక పేరున వ్యాస భాగవతానికి సంస్కృతంలో వ్యాఖ్యానం రాశారు. దీనికి వీరరాఘవీయ వ్యాఖ్యానం అను ప్రసిద్ధి కలిగింది. అంతేగాక వేదాంత సారము, వేదాంత దీపము అను రామానుజాచార్యుల రచనలు కూడా వ్యాఖ్యానాలుగా రాశారు. వీరి భాగవత వ్యాఖ్యానాన్ని రాణి శంకరమ్మ గారి ప్రోత్సాహంతో సంస్థాన ముద్రాక్షరశాలలో అచ్చువేయడం జరిగింది. ఆ తర్వాత పేర్కొనదగిన వారు అక్షింతల సుబ్బశాస్త్రి గారు. మరి వారి తర్వాత వనపర్తి సంస్థానంలో ధర్మాధికారిగా పదవిని అలంకరించిన మహాకవి శ్రీమాన్ హొసదుర్గం కృష్ణమాచార్యులు గారు. వీరు గొప్ప సంస్కృత కవి. సంస్కృతంలో శతాధిక గ్రంథాన్ని రచించారు. కవి సార్వభౌమ, అభినవ వాల్మీకి, కావ్యధాటిభట, కవిగండ బేరుండ, కవిశాబ్దిక సింహ, అభినవ నిగమాంత మహాదేశికాది బిరుదులను అందుకున్నారు. వీరి రచనలు అన్నీ అనర్ఘరత్నములే. ఉత్తర శ్రీరంగ మహత్యం, శ్రీరంగనాథ సుప్రభాతం, చపేటికాహతి, రామేశ్వర విజయం, కార్తీక దీపోత్సవ దీపిక, మదనగోపాల మహత్యం, నృసింహ విలాసం, ఆచార్య గురు విజయం, సూర్యపరాగ దర్పణం మున్నగు రచనలు. మరి వీరు శ్రీకృష్ణ బ్రహ్మ పరతంత్ర పరకాల యతీంద్ర మహాదేశకులుగా ప్రఖ్యాతి పొందారు. మరి ఇతర కవులను గురించి కూడా నామమాత్రంగా తెలుసుకుంటే అమరచింత రామచంద్ర కవి, బుక్క పంచాక్షరి, కార్యమపూడి రాజమన్నార్ గారు, శ్రీ మానవల్లి రామకృష్ణ కవి గారు, విక్రాల వెంకటాచార్యులు గారు, విక్రాల నరసింహాచార్యులు గారు, అర్చకం యమాచార్యులు గారు, అర్చకం పెరమాళ్ళాచార్యులు గారు, నెమలూరు వెంకటశాస్త్రి గారు, కడుకుంట్ల పాపశాస్త్రి గారు, గుడిమంచి సుబ్రహ్మణ్య శర్మ గారు, చింతామణి నరసింహాచార్యులు గారు, ఆనుమల వెంకట సుబ్రహ్మణ్య శర్మ శాస్త్రి గారు, యాపర్ల మహబూబలి, మల్యాల దేవి ప్రసాద్, సన్నిధానం సూర్యనారాయణ శాస్త్రి, మాదిరాజు విశ్వనాథరావు, కప్పగంధల లక్ష్మణ శాస్త్రి, బేతనబట్ల విశ్వనాథం, డాక్టర్ సింగంపల్లె సీతారామ సిద్ధాంతి, పాపకంటి పుల్లమరాజు, సూగూరు మహాలక్ష్మమ్మ, డోకూరు బాలబ్రహ్మాచార్యుడు, నందవరికం కృష్ణయ్య వంటి వందలాది మంది కవి పొంగవులు వనపర్తి సంస్థానంలో కవి పండిత సభల్లో పాల్గొని సత్కార బహుమానాలను అందుకున్నారు. వనపర్తి సంస్థానాధీశుల సామాజిక సేవ గురించి ఒక మాటలో తెలుసుకుంటే వ్యవసాయ అభ్యున్నతికి వందలాది చెరువులు, కుంటలు, బావులు దవ్వించారు. వీరు త్రవ్వించినటువంటి బృహత్ తటాకాలు సప్త సముద్రాల పేరున చరిత్రకెక్కినాయి. ఇవి ప్రస్తుతం రిజర్వాయర్లుగా రూపుదిద్దుకొని తాగునీటికి, సాగునీటికి ఆలబలమయ్యాయి. రంగసముద్రం, వీరసముద్రం, రాయని సముద్రం, రామసముద్రం, కృష్ణ సముద్రం, శంకర సముద్రం, మహాభూపాల సముద్రం. వీరు నిర్మించినటువంటి సరళాసాగర్ ప్రాజెక్ట్ సైఫన్ సిస్టమ్ గలది. ఇది ఆసియాలోనే మొట్టమొదటిగా చరిత్రకెక్కింది. కొన్ని వేల ఎకరాలకు ఇది సాగునీరు అందిస్తుంది. సంస్థాన కాలంలో విద్యాలయాలు, ఆసుపత్రులు, సంచార ఆసుపత్రులు ఏర్పాటు చేయడమే గాక అప్పట్లో వారు ఆయా ప్రదేశాల్లో నిర్మించుకున్న నివాస గృహాలను ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలకు, కళాశాలలకు దారాదత్తం చేశారు. వ్యవసాయదారులకు అనుకూలంగా ఉండేటట్లు వ్యాపార కూడలను ఏర్పాటు చేశారు. రైతువారి పద్ధతిపై భూమిని సర్వే చేయించారు. రైతులకు తక్కువ వడ్డీతో అప్పులు ఇచ్చేవారు. శాంతి భద్రతలు నెలకొల్పారు. గుడులు, గోపురాలు, మఠాలు, మసీదులు కట్టించారు. 1868లో సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడినప్పుడు దాన్ని పరిశోధించడానికి వచ్చిన విదేశీ శాస్త్రవేత్తలకు అన్ని విధాల సదుపాయాలు కల్పించారు. ఇలా ఎన్నెన్నో ప్రజోపయోగ కార్యక్రమాలు, సాహితీ మరి విద్వత్ సభలు నిర్వహించి గణతికెక్కినటువంటి మా వనపర్తి సంస్థానాన్ని గురించి రేఖామాత్రంగా చదివి వినిపించేందుకు అవకాశం కల్పించినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్సులు తెలియజేసుకుంటూ అనంతమైనటువంటి సాహితీ మరి ఈ సేవను మరి వినిపించడానికి అవకాశం కల్పించిన పెద్దలందరికీ కూడా దోమకొండ సంస్థాన వారసులకు హృదయపూర్వకంగా నమస్సులు తెలియజేసుకుంటూ ఈ ప్రదేశంలో కూర్చుంటే రోజు సాయంత్రం మేము మా వనపర్తి సంస్థాన రాజగారి బంగ్లా అంటాం, దాన్ని రామ్సాగర్ బంగ్లా అంటారు. అక్కడ కూర్చున్నటువంటి అనుభూతి కలుగుతోంది. మరి ఇటువంటి అనుభూతిని కలిగించినటువంటి సంస్థానాధీశులకు మరొక్కసారి హృదయపూర్వకంగా నమస్సులు తెలియజేసుకుంటూ ముగిస్తాను. ధన్యవాదాలు.